హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో కరకరలాడే బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా ఈజీగా, సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి బదులుగా మైదా పిండి అయినా వేసుకోవచ్చు. పావు కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదారని పొడి చేసుకొని వేసుకోవాలి. హాఫ్ స్పూను యాలకుల పొడి, 2 స్పూన్ల నువ్వులు, పావు స్పూను సాల్ట్, పావు కప్పు నెయ్యిని వేడి చేసుకొని వేసుకోవాలి. వేడి నెయ్యి వేసుకోవడం వల్ల బిస్కెట్స్ బాగా క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెయ్యిని పిండికి బాగా పట్టించాలి. ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా పిండిని చేతిలో పట్టుకొని చూస్తే ముద్దలా అవ్వాలి. మనం వేసుకున్న నెయ్యి కరెక్ట్గా సరిపోయిందని. కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. లూజ్గా ఉండకూడదు. వాటర్ అన్నీ ఒకేసారి వేయకూడదు. నీళ్ళు ఎక్కువగా పట్టవండి. నెయ్యి, పంచదార పొడి వేసుకున్నాం కదా, చాలా తక్కువ నీళ్లు పడతాయి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ముద్దలా అయ్యే వరకు పూరీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడే లోపల మనం బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని బాల్ లాగా చేసుకోవాలి. ఈ పిండిని చపాతీ పీట మీద పెట్టుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. పొడి పిండి వేయకపోయినా పీటకి ఏమీ అంటుకోదండి. ఒకవేళ పిండి పీటకి అంటుకుంటే కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మందగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకోవాలి. ఒక బౌల్తో కానీ లేదా గ్లాస్తో కానీ ఈ విధంగా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా వద్దనుకుంటే చాకుతో స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నాక మిగిలిన పిండిని మళ్ళీ ఇదే విధంగా బిస్కెట్స్లా చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ని ప్లేట్లోకి పెట్టుకొని అదేవిధంగా మిగిలిన పిండిని కూడా చపాతీలాగా చేసుకొని బిస్కెట్స్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. వేడైన ఆయిల్లో ఒక్కొక్కటి స్లోగా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిగా ఫ్రై అయ్యాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నూనె సరిగా వేడవకుండా వేస్తే విరిగినట్లుగా అవుతాయి. వేడైన తర్వాత లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బిస్కెట్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసుకొని బౌల్లోకి పెట్టుకోవాలి. అలానే మిగిలిన బిస్కెట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే మెత్తగా ఉంటాయి. కొంచెం ఆరిన తర్వాత తింటే క్రిస్పీగా ఉంటాయి. అంతేనండి, గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్లా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ బిస్కెట్స్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.